ఇరుడంతా కూడా ఎంత చించిగురిచ్చిందో ఈ చించెట్టు అయితే ఇప్పుడు ఈ పాతాళంలోకి దిగి కొయ్యాలి నేను. చాలా కష్టమైనతో కూడిన పని అన్నమాట ఇది, కానీ తప్పదు. ఎవడో చూడండి దిక్కుమాలని ఎదవ అంత లోపల కూర్చొని అలా ముందు తాగి చచ్చాడండి. ఇప్పుడు నేను వెళ్ళి చించిగురు కొయ్యాలంటేనే భయం ఉంది. ఇటు సైడ్ తిట్టుకోసి మళ్ళీ అది అక్కడి నుంచి అలా తిరిగి వచ్చి మళ్ళీ అదే పక్కకు కోసుకోవాలన్నమాట. కోస్తాం, కోసిన తర్వాత చూపిస్తాను మీకు ఎంత చించిగురు వస్తుందో. కూలోళ్ళు వెళ్తున్నారు, ఇప్పుడే నేను కోసుకుంటున్నానని ఏడిచి వస్తున్నారు. ఎలాగోలా ఒక 1/4 kg పైన దొరికిందండి. ఇంకా అటువైపు ఉంది కానీ కష్టంగా ఉంది. ఇప్పుడు ఇదంతా కొయ్యడానికి రావాలంటే నేను 1 కిలోమీటర్ తిరిగి రావాలి. మన వల్ల అయితే ఇప్పుడు కాదు కాబట్టి రేపు పొద్దున్నే వచ్చేసి కోసుకుంటాను అనమాట. పొద్దున్నే అనుకోండి చిగురు కొయ్యాలన్నా బాగుంటుంది, చక్కగా కనపడుతుంది అనమాట చిగురు. మీకు ఎవరికన్నా చించిగురు కావాలంటే కమెంట్ పెట్టండి అబ్బా, కోసేటప్పుడు చూపిస్తాను వీడియో. ఎలా కోసుకోవాలి, చించిగురు ఎలా ఉంటుందనేది చూపెడతాను నేను. ఒకవేళ మీకు పంపిస్తాను అనుకుంటున్నారేమో, లేదండి నాకే సరిపోతుంది, నేను పంపిస్తాను. నేను ఇప్పుడు కిలోమీటర్ తిరిగి రావాలంటే చాలా కష్టం కదండి, లాభం లేదండి. ఒక బిజ్జి అన్నా కట్టేస్తాను నేను ఇక్కడ. అంటే భయం కాస్తంత తక్కువేనని చెప్పుకోవచ్చు, అందుకనే దిగాను ఈ లోపలికి. ఇంకా ఎక్కేస్తానండి, ఎందుకంటే ఎక్కువసేపు ఉంటే ఇక్కడ ఏమైనా బూసులు ఉన్నాయి అనుకోండి కదిలే ప్రమాదం ఉంది. ఇప్పటికే 1 గంట అవుతుంది. ఇప్పటి వరకు సైలెంట్గా చెట్లు కదలకుండా అయితే కోసాను. ఇదిగోండి, ఇదైతే అడవి విరజాజి అడవి నూరువరాలండి. ఈ మొక్క అయితే పూలు పూస్తే భలే వాసన వస్తుంది. ఆ మొక్క గుమలాడుతూ వాసన వస్తుంది. సేమ్ నూరువరాలు ఉండట్టే ఉంటుందండి. ఇప్పుడైతే ప్రయత్నం చేద్దాం. ఇక వీడియో తీసేస్తానండి, ఎందుకంటే పైకి ఎక్కాలి కాబట్టి, లేకపోతే పొళ్ళు రాలిపోతాయి నాకు. చూడండి ఎంత లోతుందో. ఇప్పుడు నేను దిగిన లోయ మనిషి లోతుంది. ఇక కాస్త రేపు కోసుకుంటానండి. అటువైపు తిరిగి రావాలి. అదిగో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అలా ఆ తాడి చెట్లు కానీ అలా తిరిగి మళ్ళీ ఇటే పక్క రావాలండి. ఇంక ఇప్పుడైతే నా వల్ల కాదు, రేపు పొద్దున వచ్చి కోసేసుకుందాం. ఇప్పటికైతే చాలా దొరికింది, చాలండి. తృప్తి ఉండాలి మనిషికి.